లోపలికి రావా? వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. భారతి, ఇందాక డ్రాప్ చేసిన మీ అన్నయ్య? అవును, అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెదనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. అబ్బే అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి. రా. మంచి దిట్టంగా ఉంది, మిసమిసలు ఆడిపోతా ఉంది. పిక్కలు మంచి బలంగా ఉన్నాయి. గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి. వెనక చాలా సదరంగా ఉంది. అన్నీ అదిరిపోయాయని చెప్పావు కదరా. తీరా చూస్తే ఏముంది దీనికి? మంచి ఏనుగంటే 4 కాళ్ళు, 1 తొండం, ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా? నేను చెప్పిన దానికి ఇష్టం అయితే ఇక్కడ ఉంచు. అయ్యా అది లేదు ఇది లేదు. ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను. నేను చెప్పింది అర్థమైందా? భారత్ తో ఎవరో వస్తున్నట్టున్నారే. అన్నయ్య. ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్ అన్నయ్య, నాతో డాన్స్ నేర్చుకుంటుంది. అట్లా? ఇంతకు ముందు నిన్నెప్పుడు చూడలేదే. అసలు ఏ ఊరు అమ్మాయి మీదే? పాలకొల్లు. ఓ పాలకొల్లా. మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే. పాలకొల్లు చంద్రయ్య తెలుసా నీకు? లేదు. కోట రామచంద్రయ్య తెలుసా? తెలీదు. పోనీ పోతులు పుల్లయ్య తెలుసా? తెలీదు. అక్కడ నాకు తెలిసిన జెమ్స్ ఉన్నారు. జేమ్సా? క్రిస్టియన్ ఏనుగు? అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో 2 ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ. నాన్సీ, చక్కటి పేరు. నాన్సీలో నా ఉంది, ఏనుగులో నా ఉంది. అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని. నువ్వురా. ఆగండి. పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా. కాళ్ళతో కనపడ్డయల్లా తొక్కి, తొండంతో అటు ఇటు ఇసిరి, పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నానా చేస్తూ ఉంటే. ఆపన్నయ్య, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు లోపలికి రా. ఆగు. అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి. మా ఊళ్ళో ఇలాంటి ఏనుగులు ఏమీ ఉండవు. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. మా అన్నయ్య కూతురు గీత, మెంటల్లీ తను డిజార్డర్డ్. పాపా, నువ్వు నాతో వస్తావా? గీత ఈవిడ నా ఫ్రెండ్. ఈవిడతో నువ్వు వెళ్తావా? గీతకి దేవని అంటే ఇష్టం. ఆ తర్వాతే మేమంతా. నువ్వు పద. వదినా, ఈమె నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది. మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా. రా. అమ్మా, దేవని ఎక్కడికెళ్ళాడు? వాడు పైనున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో. నాన్సీ, నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తాను. నిన్ను అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను భారతితో వచ్చాను. ఓ, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా? ప్రతీకారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరేమన్నారు? తెలియకుండా జరిగిందన్నారు. ఇక్కడ అదే జరిగిందనుకోండి. సారీ. నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో పగలగొట్టుంటావని. అయితే నేనంటే భయమే కదా? చాలా భయపడ్డాను. భయపెట్టడానికి నువ్వెవరే? నేను తెలీదా? మళ్ళీ చెప్పదే మాట. తమరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. తమరు దయచేయండి, లేకపోతే మెడపట్టి బయట గిట్టుతా. నేను వెళ్తాను, ఊరికి అరవకు. అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పమంటావా? ఏంటిది? ఏమైంది భారతి? ఎవరు ఏడుస్తున్నారు? ఏమైందో అరవకుండా చెప్పు. ఏం జరిగింది? ఏముంది నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. నాన్సీ, ఏమైంది నీకు? అసలు ఏం జరిగింది? ఏం పర్లేదమ్మా, నువ్వు చెప్పు.
మీ అన్నయ్య నన్ను భారతి ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. నువ్వు ఇలా రా, నేను అడుగుతాను. అమ్మా నువ్వేం చెప్పద్దు. నువ్వురా నాన్సీరా. భారతి, నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వద్దనియా, నువ్వు ఇంకేం చెప్పద్దు. నా పరువు తీసేసావు. తప్పు, నేను వెళ్ళాలి. సమాధానం చెప్పే వెళ్ళాలి. వెళ్ళాలని చెప్తాను కదా, అర్థం కాదు కదా? ప్రసక్తే లేదు. లేదు, నిన్ను వదిలిపెట్టాం. దేవనా, ఆ అమ్మాయి నాన్సీ కదా, ఏదో ప్రాబ్లంలా ఉంది. నేను వెళ్ళాలని చెప్తున్నానా? లేదు, నేను వదిలే ప్రసక్తే లేదు. హలో, ఏంటి ప్రాబ్లం? సార్ మీరే చెప్పండి. వీడు ఈ అమ్మాయితో నువ్వు నాకు ఇష్టమని చెప్పాడు. ఏమైనా పెద్ద తప్ప? కాదు. అందుకే ఈమె ఈ అబ్బాయిని కొట్టింది. అయ్యో, అలా కొట్టడం చాలా తప్పు. బయట ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ స్టిల్ కొడుతూ ఊరుకోమంటారా? అస్సలు ఊరుకోకూడదు. అందుకే ఈమె మా అందరికి సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా. చూడండి, మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది. ఈసారికి క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేస్తాము, కానీ మీరు చెప్తేనే. నేనెందుకు చెప్పాలి? మీరంటే మాకు గౌరవం. అనయ్య, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. వదిలేమని చెప్పు ప్లీజ్. ఒకసారండి. అంతా ఓకే కదా? అంతా మీరు చెప్పినట్టే చేసాం. కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అబ్బాయికి దెబ్బలు పడ్డాయి. అవన్నీ ఇందులో మామూలే కదా. నువ్వురా, నేను ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మీరు రండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు. ఏం చేయమంటావు? నువ్వు నిన్న మా ఇంటికొచ్చి ఆడినదంతా కేవలం నాటకమని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి. దాంతో సారీ కూడా. అది నేను చెప్పను. అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు. అది నేను చెప్తాను. భారతి, ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి నాన్సీ? అది కంగారు పడొద్దు, చెప్పు. నిన్న మీ ఇంటికొచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం. సారీ, వెరీ సారీ. ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను. మీరంతా వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైందేమో. లేదు, బానే ఇచ్చాను. కాదరా, కొంచెం ఎక్కువైంది. ఆ? ఏంటి? వద్దు నాన్సీ, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని. అయినా మీకు ఆయనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఇవి వట్టి మాటలు కాదు, పచ్చి నిజాలు చెబుతున్నాను. పచ్చి నిజాలంట. ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్యకార్యాలు చేశాడని? వాడెన్ని పుణ్యకార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా. నాతోనా చూపిస్తాను. అడు చూడు, మతిస్థిమతో లేని పాపం అనాథ పిల్ల. రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతంలాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి. కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా. ఇదంతా వాడిదయ్యేనమ్మా.